రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సమంత గారి దగ్గర నుంచి ఒక సినిమా మన ముందుకు వచ్చేసింది, మా ఇంటి బంగారం అని చెప్పేసి. సో హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవాలి. డైరెక్టర్ నందిని రెడ్డి గారు అండ్ సమంత గారు వీళ్ళ కాంబినేషన్లో గతంలోనే ఓ బేబీ వచ్చింది. మరి ఎంత బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో చూసాం. మరి ఆ హిట్ వైబ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ సినిమాతో రిపీట్ అయిందా లేదా, ఈ అంశం గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఈ సినిమా రివ్యూ అంటే ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. నమస్తే. సో చాలా గ్యాప్ తర్వాత సమంత గారు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాతో మన ముందుకు వచ్చేసారు. మంచి బజ్ ఏర్పడింది సినిమా మీద కూడా. సో మళ్ళీ హిట్ కాంబినేషన్ వల్ల డైరెక్టర్ అండ్ సమంత గారు. సో ఎలా అనిపించింది మీకు ఈ సినిమా? మరి హిట్ కొట్టేసినట్టేనా ఈ సినిమా? యాక్చువల్‌గా విషయం ఏంటంటే, నేను ఒక 10 నిమిషాలు లేట్‌గా వెళ్ళా. సరే ఏదో ఇక నా తలరాత అలా ఉండిందిలే అనుకున్నాం. అయినప్పటికీ కూడా నేను కూర్చున్నంత సేపటి నుంచి లాస్ట్ వరకు టైటిల్స్ పడేంత వరకు సినిమా నన్ను కూర్చోబెట్టింది. ఇంటర్వెల్‌కి కూడా నేను లేవలేదు. ఇంకా అర్థం చేసుకో ఎలా ఉందనేది సింపుల్‌గా చెప్పాలి అంటే. నౌ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. ఒక మంచి ఫ్యామిలీకి మహాలక్ష్మి లాంటి కోడలు రావాలి అనుకుంటారు. ఓకేనా? కాకపోతే ఏంటంటే మహాలక్ష్మి లాంటి కోడలు ఇన్ సెన్స్ వాళ్ళకి ఇప్పుడు పెళ్లిలో ప్రకటనలు ఇస్తే ఏం చేస్తావు, వంట వార్పు రావాలి, మ్యూజిక్ రావాలి, మంచి నడవడిక, అవి ఏవో ఇంత లిస్ట్ ఇస్తారు కదా. ఈ క్వాలిఫికేషన్స్ ఏమీ లేని ఒక కోడలు ఫైట్లు చేసేది వస్తుంది. ఆమె ఎందుకు ఫైట్లు చేసేది అంటే గతంలో కొంచెం ఈ లైక్ యూనో నక్సల్ టైప్ ఆఫ్ గ్యాంగ్ తో తిరిగి వచ్చిన ఆవిడ. అలా ఏదో రకంగా వచ్చింది. తను తన గతాన్ని దాచుకొని వీళ్ళలో ఇమిడిపోవడానికి ట్రై చేసే టైంలో తన గతం తాలూకు ఆనవాళ్ళు కొంతమంది మనుషులు ఆమెను ఇబ్బంది పెట్టడానికి వస్తే వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది, తన్ని తాను ఎలా కాపాడుకుంది, తన గతాన్ని ఫ్యామిలీకి చెప్పే క్రమంలో తడబడకుండా ఎలా కన్విన్స్ చేసింది అనేది కథ. అంటే ఏంటి ఇందులో అంత కథ ఏముంది, దీన్ని జనాలు చూసి ఏం నేర్చుకోవాలి, ఇలాంటివి చాలా మంది అడుగుతారు. సాధారణంగా ఒక కథ, సింపుల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ స్టోరీ. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది నేర్చుకునే విధానం చెప్తా విను. కోడలు ఒక డైలాగ్ ఉంటుంది, కోడలు అంటే మహాలక్ష్మి లానే ఉండాల్సిన అవసరం లేదు, మహంకాళి కూడా దేవతేనమ్మా అంటాడు వాళ్ళ మావయ్య. అర్థం చేసుకునే విధానం. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనందరం కలిసి ఎలా అయితే సాల్వ్ చేసుకుంటామో ప్రాబ్లం వచ్చినప్పుడు, నెక్స్ట్ ఆ ప్రాబ్లంకి కారణం నువ్వే కదా అని చెప్పేసి ఒకరిని కార్నర్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. అంటే జనరల్గా మన ఇళ్ళల్లో మన చుట్టుపక్కల జరిగేవే ఇంకా చెప్పాలి అంటే. అలానే అంత అవుట్డేటెడ్ స్టోరీ ఏం కాదు, అంత కొత్తదనం ఉన్న స్టోరీ కూడా కాదు ఇంకా చెప్పాలి అంటే. వెరీ న్యాచురల్, క్యూట్ అండ్ స్వీట్ స్టోరీ, సింపుల్ స్టోరీ, పెద్దగా ఏం ఉండదు. అండ్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి మళ్ళీ. అండ్ కుటుంబంతో కలిసి చూడొచ్చా అంటే ఎస్. ఎందుకు అంటే టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు, ఈ మధ్య కాలంలో అన్ని రకాలుగా ఏవేవో ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక మంచి కుటుంబ కథ చిత్రం చూసిన ఫీలింగ్ ఇది ఇస్తుంది. అండ్ ఏ టు జెడ్ ఇక్కడ ఇది అది అని మైనస్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ప్రతి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఇక నటినటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను ఎవరి గురించి మాట్లాడను కానీ ఒక ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గవిరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఇంటిలోతో ఇల్లరికం వచ్చిన అల్లుడో ఏమో, మొత్తానికి పెళ్లికి వచ్చిన అల్లుడో తెలియదు కానీ ఇంట్లో ఉన్నాడు త్రూ అవుట్ ఫ్యామిలీ. అతని క్యారెక్టర్ అండ్ సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ మంజుష అనే అమ్మాయి. ఆవిడని ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నారో లేకపోతే ఇంకా ముందు ఏమైనా సినిమాలు చేసిందో నాకు తెలీదు. బట్ ఈ మూవీలో సచ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ తెలుసా. అసలు ఎట్లా అంటే అదేంటిది, చూస్తున్నంతసేపు అరే వీళ్ళ కోసమే మనం ఈ సినిమాకి వచ్చామా అనేలాగా అంత గొప్ప క్యారెక్టర్స్. యాక్టింగ్ కూడా అంత బాగా చేశారు. నన్ను అడిగితే ఈ సినిమా తర్వాత ఈవిడకి బోల్డ్ అన్ని సినిమాలు వస్తాయి. ఒకప్పుడు మనకి ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఉన్నారు దీంట్లో. ఒకప్పుడు ఆవిడ చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు ఈవిడకి ఇవ్వచ్చు చెప్పాలి అంటే, అంత బాగా చేసింది. ఇకపోతే సమంత ఆబ్వియస్లీ మనము ఎలాగైతే మనం ఆవిడలో ఫ్యామిలీ కోణాన్ని చూసామో, ఒక అదేంటిది లవ్ స్టోరీస్లో ఎలాగైతే చూసామో, అండ్ సేమ్ సిటాడెల్ ఫ్యామిలీ మ్యాన్లో ఎలా అయితే చూసామో, అంటే చాలా షేడ్స్ ఉన్నాయి. నువ్వు ఆల్రెడీ మన ఓ బేబీలో ఒక టైప్ ఆఫ్ షేడ్, అండ్ నెక్స్ట్ యశోదలో ఒక టైప్ ఆఫ్ షేడ్. ఆబ్వియస్లీ ఇందులో మంచి క్యారెక్టర్ చాలా నీట్గా చేసింది. అండ్ గుల్షన్ అఫ్ కోర్స్ తనకి అంటే
మనం కాంతారాలో కానీ ఎక్కడైనా చూస్తాం చాలా సినిమాలు. కాంతార నుంచి మన వాళ్ళకి బాగా ఎక్కువ తెలిసాడు అతను. అవును. అంతకు ముందు కొంచెం తక్కువ తెలిసి ఎక్కువ అవును. తెలిసాడు. హీ డిడ్ వెరీ గుడ్. అండ్ అందరూ కూడా వీళ్ళు వాళ్ళని చెప్పలేము. నవీన్ చంద్ర క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. ఒక మంచి డీసెంట్ పోలీస్. అండ్ ఇక శ్రీముఖి గురించి మాట్లాడాలి. అదేంటో అమ్మాయి అదేంటిది ఇంట్రొడక్షన్ కూడా ఒక హీరోయిన్ కి ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టుగా వస్తది. తను వచ్చినప్పటి నుంచి ఇంట్లో జరిగే మార్పులన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఎంటర్టైనింగ్ మూవీ. చివరికి వెన్నెల కిషోర్ వస్తాడు. ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారు దీనికి చెప్పాలి అంటే. అంత బాగుంది. ఎక్కడ మచ్చుకని ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే 1, 2, 3 పాటలే నైస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం చాలా బాగుంది. నిర్మాణ విలువలు అయితే నిజంగా కథకి ఎంత కావాలో అంత పెట్టుకున్నారు. A to Z క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీనికి మనం 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. ఎక్కడ కూడా అశ్లీలత కానీ అసభ్యత కానీ ఏమీ లేవు. ఓకే. నీట్గా ఉంది సినిమా. అంటే సమంత గారిని ఇన్నాళ్ళు మనం చూసుకుంటూ వస్తే ఒక హోమ్లీగా అలా కనిపిస్తూ వచ్చింది అంటే రీసెంట్ టైంలో. ఇప్పుడు కంప్లీట్ గా ఒక రెబల్ యాక్షన్ ఎపిసోడ్స్ చేసేసరికి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్? ఇప్పుడు అనుష్క గారు వేరు, ఇప్పుడు సమంత గారు వచ్చేసరికి ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనుష్క వేరు అంటే యాక్చువల్ గా ఘాటి సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం అది. అవునవును. చాలా మంచి సినిమా. నాకు చాలా ఇష్టమైన 5 సినిమాల్లో ఘాటి ఉంటది. అంత గొప్ప సినిమా అది. దాన్ని ఎందుకు ఒక 1 వీక్ లో తీసేసారో తెలియదు కానీ ఓటీటీలో ఇప్పటికీ చూసిన వాళ్ళు చాలా బాగుందని అంటారు. సేమ్ ఇప్పుడు సమంతని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. వై? బికాజ్ నువ్వు కంపేర్ చేసిన హీరోయిన్ కైనా ఈ హీరోయిన్ కైనా 15 ఏళ్ళు దాటిపోయే ఇండస్ట్రీకి వచ్చి అండ్ 40 ఏళ్ళ పైన పడింది. ఈ టైంలో ఇలాంటి రోల్స్ చేయడము అండ్ ఛాలెంజింగ్ గా తీసుకోవడం, ఆడియన్స్ ని మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. యాక్చువల్ గా అదేంటిది లేడీ ఓరియంటెడ్ కథలు చేసిన తర్వాత ఓటీటీలోకి వెళ్ళిపోయి ఇంకా కనబడకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పటికీ నిన్ను అడిగితే ఎంత కాదనుకున్నా 100 కోట్లు అయితే ఈజీగా వసూలు చేసేస్తుంది ఈ సినిమా. 100%. అంటే 100 కోట్లు చాలా తక్కువ. ఇంకా నేను చెప్పాలంటే కాంపిటీషన్ తో వచ్చింది కాబట్టి అంటున్నా. ఇప్పుడు సోలో రిలీజ్ అయితే మనం ఈజీగా లెక్కలేసుకోవచ్చు. చాలా వచ్చాయి కదా ఈ రోజు. ట్రాన్స్ఫర్ 3 వడ్డే నవీన్ సినిమా వచ్చింది, అది వచ్చింది. ఈ పిల్లోడిది దీవానా మూవీ ఉంది. సో బోల్డ్ అనే సినిమాలు వచ్చేసరికి థియేటర్లు తగ్గుతాయి కదా. కొన్ని తక్కువ థియేటర్స్ రిలీజ్ అయినప్పుడు ఎంత మౌట్ టాక్ ఉన్నా 100 crores అనేది వీకెండ్ వరకు వచ్చేస్తుంది. పెద్ద విషయం కాదు. చక్కగా వసూలు చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.